రక్షకుడును మన ప్రభునైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనము. నేను నీకు తోడే యుందును గనుక ఒకే మనుషుని హతము చేసినట్లు మిద్యానీయులను నువ్వు హతము చేసేదవని సెలవిచ్చాను. హల్లెలూయా. ఇక్కడ మనం చేస్తే గిద్యోనుతో దేవుడు మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. అయితే దేవుడు ఏం సెలవిస్తున్నాడంటే, గిద్యోను నేను నీకు తోడై ఉంటాను, నువ్వేమాత్రం కూడా భయపడకు, నేను చెప్పినటువంటి పని చేయని చెప్పి దేవుడు ఇక్కడ గిద్యోనుతో మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. అనగా గిద్యోను దగ్గరకు దూత వచ్చినట్టుగా, యెహోవా దూత వచ్చి మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తుంటాం. మరి నిజమే కదా. మరి దేవుడు మనకు తోడుగా ఉంటే ఎలాంటి కార్యాలైనా మనం చేస్తాం. ఇక్కడ మరి దేవుడు చేయమైనటువంటి మరి మాట ఏమిటి అని అంటే, లేదా పని ఏమిటి అని అంటే, అక్కడ మిద్యానీయులు బలిపీఠములు ఏవైతే ఉన్నాయో వాటిలన్నిటినీ మరి గిద్యోను నరికివేసేటువంటి వాడిగా ఉండాలి. దాంతో పాటుగా మరి మిద్యానీయుల్ని హతము చేసేటువంటి వాడుగా ఉండాలి. అయితే మరి గిద్యోను ఒకడే అంతమందిని ఎలా చంపగలడంటే, దేవుడు ఇస్తున్నటువంటి బలమును బట్టి దేవుడు తోడుగా ఉన్నాడు కనుక మరి ఆ కార్యము దేవుడు జరిగిస్తానని ఇక్కడ వాగ్దానం చేస్తున్నాడు. మరి దేవుడు మన జీవితాల్లో కూడా మనకు తోడుగా ఉండి మన జీవితాల్లో అనేక కార్యాలు చేయడానికైనా సిద్ధంగా ఉన్నటువంటి దేవుడు. మనం ఏమాత్రం కూడా భయపడకుండా ఉంటే దేవుడు మన ద్వారా జరిగించాలనుకున్నటువంటి కార్యములు అయినా జరిగించడానికి ఇష్టపడుతున్నటువంటి దేవుడు. ఆయన మన జీవితాలు మార్చడానికి ఇష్టపడుతున్నటువంటి దేవుడు. ఆయన ఎల్లప్పుడూ కూడా మనకి తోడుగా ఉండి మరి మన జీవితాలని సరిచేసేటువంటి దేవుడు, మన బ్రతుకుల్ని మార్చేటువంటి దేవుడు. ఆయన తోడే గనక మనకుంటే ఈ లోకంలో మనకి ఎవరు తోడున్నా లేకపోయినా మరి ఏమాత్రం కూడా భయము అనేది ఉండదు. దేవుడు మన పక్షాన్ని ఉంటే మనకు చాలు గనుక మరి దేవుడు మరి గిద్యోనుకు తోడుగా ఉన్నట్లు మనందరికీ కూడా ఆయన తోడుగా ఉండేటువంటి దేవుడు. ఆయన ఇమ్మానుయేలుగా ఎప్పుడు కూడా మనతోనే ఉండేటువంటి దేవుడు. మరి అలా తోడుగా ఉండాలంటే మనం దేవుడి యొక్క మాటను వినేటువంటి వారముగా ఉండాలి. దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తులు చెల్లించేటువంటి వారముగా ఉండాలి. ఆయనతో ఎల్లప్పుడూ సహవాసం చేసేటువంటి బిడలగా ఉండాలి. వాక్యమును ఎడతెగక మరి ప్రేమించి మరి ఎడతెగక చదివేటువంటి వారంగా ధ్యానం చేసేటువంటి వారము ఉండాలి. అప్పుడు మాత్రమే దేవుడు మనకు తోడుగా ఉండేటువంటి దేవుడు. ఆయన మన ఎడల చేయవలసినటువంటి కార్యములు చక్కగా నెరవేర్చేటువంటి దేవుడు. ఆయన పాత్రలుగా మనల్ని వాడుకునేటువంటి దేవుడు. కాబట్టి మనము లోకానుసారంగా కాదు కానీ మరి దేవునికి ఇష్టానుసారంగా మనం జీవించుదాం. దేవుడు మన పట్ల కలిగి ఉన్నటువంటి ప్రణాళికలు దేవుడు నెరవేర్చులాగున మనం ఆయన తట్టు తిరిగి మన హృదయంలోను మన యొక్క తలంపులను దేవుని పైన పెడదాం. అటువంటి కృప దేవుడు మనందరికీ కూడా దయచేయనుగాక. మనం ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడ, మహాగణుడా, గొప్పవాడా, యేసయ్యా మీకు వందనాలు. సర్వాధిపతి అయినటువంటి మా దేవా మీకు స్తోత్రాలు ప్రభువా. అయా నా తండ్రి, మీలో నా తండ్రి మమ్మల్ని నడిపించమని ప్రభువా వేడుకుంటున్నాను. అయా నా తండ్రి, గిద్యోనుకు తోడుగా ఉన్నటువంటి నీవు అయా మాకును తోడుగా ఉండు ప్రభువా. అయా తండ్రి నా ప్రభా, మీ యొక్క రెక్కల చాట్లు మమ్మల్ని భద్రపరచండి. అయా నా తండ్రి, నీవు అనేకమైనటువంటి కార్యములు నా తండ్రి మా జీవితంలో జరిగించి ప్రభువా మాకును సహాయం దయచేసి ఎల్లప్పుడూ నీవే తోడు నీడగా ఉండి ప్రభువా మా బ్రతుకులు మార్చమని వేడుకుంటున్నాం. అయితే నేను యొక్క తోడు మాకుంటేనైనా ఎలాంటి కార్యములైనా మేము జయించగలుగుతాం, ఎలాంటి శోధనలైనా జయించగలుగుతాం కనుక నీ తోడు మాకు ఉంచిన ఆయన మమ్మల్ని కాచి భద్రపరచమని వేడుకుంటూ ప్రార్థన దయచేసి మీ పాదశానికి చేర్చుకోమని యేసయ్య పరిశుద్ధ నామంలో అతి మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుకొని పొంది ఉంటున్నాము మా ప్రియ పరలోకపు మా తండ్రి. ప్రైజ్ ద లార్డ్ ఎవ్రీవన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.